నేడు తెలంగాణలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పీఏసీ జరగనుంది. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై పీఏసీలో చర్చిస్తారు. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. నేడు తెలంగాణలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పీఏసీ జరగనుంది. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై పీఏసీలో చర్చిస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ రోజు ఉదయం 11 గంటలకి గాంధీ భవన్లో జరగబోయే పీఏసీ మీటింగ్ కి ఎవరెవరు హాజరవుతున్నారు, అలాగే ఏ అంశాలు కీలకంగా చర్చించబోతున్నారు, ఇక అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? కంప్లీట్ డీటెయిల్స్. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా కీలకమైనటువంటి మీటింగ్ని ఇవాళ నిర్ణయించుకునింది. ఇవాళ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్తో పాటు పీఏసీ మీటింగ్ను కూడా ఇవాళ జరపాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే ఈ ఎన్నికల కోఆర్డినేషన్ మీటింగ్కి మాణిక్రావు ఠాక్రే, అలాగే ఇప్పటికే చౌదరి కానీ, అలాగే విష్ణునాథ్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ కూడా చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ పాల్గొనబోతున్నారు. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవాళ పాల్గొనబోతున్నారు. ఇవాళ చాలా కీలకమైనటువంటి మీటింగ్ అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కేవలం ఇంకా లోక్సభ ఎన్నికలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం కూడా వచ్చింది. దాంతోపాటు ఇతర జిల్లాలతో పాటు ఎవరైతే గతంలో సీట్లు ఆశించి సీట్ల తృప్తిలో మిస్ అయినటువంటి వారికి అందరికీ కూడా ఈసారి నామినేటెడ్ పదవులతో పాటు దాంతోపాటు ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలి, దాంతోపాటు ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది అనేసి కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఎవరికైతే మంత్రి పదవులు ఇస్తే బాగుంటుందని దానిపై అనేక సమీకరణాలు కూడా చూసుకున్న తర్వాత ఇవాళ ఈ యొక్క మీటింగ్లో ఇవాళ కీలకంగా కూడా చర్చించబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు విషయంలో ఇప్పటికే 2 గ్యారెంటీలు కూడా అమలు చేశాయి కాబట్టి మరో 4 గ్యారెంటీల విషయంలో కూడా ముఖ్యమంత్రి 21వ తారీఖు సమీక్ష సమావేశం కూడా చేయబోతున్న నేపథ్యంలో వాటిని అమలు తీరు ఎలా ఉండాలి, దాంతోపాటు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పార్టీ పరంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కూడా ఇవాళ సమాలోచన చేయబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కూడా మీటింగ్ ఉంది కాబట్టి లోక్సభకి ఎలాంటి వ్యూహాలతో ఈసారి బరిలోకి దిగాలి, ఎలాంటి క్యాండిడేట్లని ఈసారి ముందుగానే నిర్ణయించుకొని వారిని ప్రజల్లో తిప్పడంతో పాటు వారికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చే గతంలో ఏదైతే జనరల్ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరూ కూడా పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా అందరూ కూడా కలిసి కట్టుకొని వచ్చారు కాబట్టి ఈసారి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కర్ణాటకతో పాటు ఇటు తెలంగాణలో సీట్లు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పైగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది, అటు కర్ణాటకలో కూడా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడ మేజర్ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా చాలా కృషి చేసి ఇవాళ మెజార్టీ సీట్లని ఈసారి లోక్సభకు తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే వీరంతా కూడా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే హైకమాండ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మాణిక్రావు ఠాక్రే అందరితో కూడా చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి తనకున్నటువంటి సన్నిహితుల వద్ద కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కొంతమంది క్యాండిడేట్లు కూడా కొంతమంది డిసైడ్ అయ్యారు కాబట్టి గతంలో ఎవరైతే చాలా వరకు కూడా జనరల్ ఎలక్షన్స్ కోసం మాకు మేమందరం ఎంపీలుగా పోటీ చేస్తాం, మాకు ఇప్పుడు ఇతరులకి ఇవ్వండి అనేసి కూడా చాలామంది సీనియర్లు కానీ
కొంతమంది ఆశావాహులు కానీ అప్పుడు ముఖ్యమంత్రి వద్ద దగ్గర కానీ అప్పుడున్నటువంటి సీనియర్ లీడర్స్ దగ్గర కూడా వారు చెప్పినట్టు సమాచారం. దాని తగ్గట్టుగా ఈసారి గెలుపు గుర్రాలని ఏదైతే జనరల్ ఎలక్షన్స్లో అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క సామాజిక వర్గం కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ఈ యొక్క వ్యక్తిని బరిలో నిలబెడితే ఏ రకంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనేక సర్వేలు కూడా చేసుకున్నారు. కాబట్టి ఆ సర్వేలన్నీ కూడా నిజమై దాని నేపథ్యము చాలా స్పష్టంగా కనపడింది. ఆ ఫలితాలు కూడా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఈ తరహా లోక్సభ ఎన్నికల్లో కూడా అలాంటి క్యాండిడేట్లని ఈసారి బరిలో దింపబోతున్నారు. ఈసారి సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరినీ కూడా కలుపుకొని ఈసారి క్యాండిడేట్లని పరిశీలనలో ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగా ఇవాళ 11:30కి ఈ యొక్క సమావేశం అనేది జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశాలు జరగబోతున్నాయి. ఇవాళైతే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ రాణా.